హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వ్లాగ్స్ వస్తాయి, బ్యూటీ టిప్స్ వస్తాయి అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా వస్తుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లేవగానే చక్కగా బాల్కనీ నేను నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను. సో ఫ్రైడే అంటే మనకి గుర్తొచ్చేది లక్ష్మీదేవి, దుర్గాదేవి, లలితాదేవి, సరస్వతీదేవి కదా. సో ఎవ్రీ ఫ్రైడే నేనైతే కంపల్సరీగా పూజ చేస్తాను కాబట్టి చక్కగా గచ్చు పైన ముగ్గు అయితే వేసుకున్నాను. లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది ఇలా ఇంటి బయట ముగ్గు వేసుకుంటే. సో ముగ్గు వేసుకున్న తర్వాత పిల్లలు ఇద్దరిని లేపేశాను. సో వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారు. ఈలోపు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి చపాతీ అయితే కాలుస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ చపాతీ ఏంటి అని అనుకోవచ్చు. సో పిల్లలకి మార్నింగే హెల్తీ ఫుడ్ ఇస్తే చాలా మంచిదండి హెల్త్కి. స్కూల్కి వెళ్తారు. సో బ్రేక్ బాక్స్కి మనం హెల్తీ ఫుడ్ పెడతాము. వాళ్ళు స్కూల్లో తినొచ్చు, తినకపోవచ్చు. సో టీచర్స్ పట్టించుకోవాలి అంటే పట్టించుకోరు. సో కొన్ని స్కూల్స్లో అయితే పట్టించుకుంటారు, కొన్ని స్కూల్స్లో పట్టించుకోరు. సో అలా ఎందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి కొంచెం హెల్తీ ఫుడ్ అయితే ఇస్తూ ఉంటాను. ఇడ్లీ కానీ దోశ అయితే నేను అసలు మార్నింగ్ అయితే వాళ్ళకి ఇవ్వనండి, ఎందుకంటే ఆయిల్ కంటెంట్ ఫుడ్ కదా. సో వాళ్ళకి దాహం వేసేస్తుందని చెప్పేసి దోశ అయితే ఇవ్వను. చపాతీ కూడా నేనైతే బటర్తో అయితే టోస్ట్ చేస్తాను. బటర్ కానీ గీ కానీ టోస్ట్ చేసి ఇచ్చేస్తాను. సో వాళ్ళకి కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు. వాళ్ళకి చాకో స్ప్రెడ్ కానీ హర్షీ సిరప్ ఉంటే చక్కగా అందులో ముంచుకొని తినేస్తారనమాట. సో ముంచుకోవడం ఎందుకని చెప్పేసి చపాతీని మధ్యలోకి రోల్ చేసి అందులో సిరప్ యాడ్ చేసేసి టూ టైప్స్ రోల్ చేసి ఇచ్చేస్తాను వాళ్ళకి. దానిపైన కొంచెం హర్షీ సిరప్ వేస్తున్నాను. వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటే తినేస్తారని చెప్పేసి ఇలా డెకరేట్ చేస్తే పిల్లలందరికీ నచ్చుతుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది మనం చేసే ఫుడ్ వాళ్ళకి నచ్చాలి. సో ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ పెడితే మంచిది. సో ఈలోపు చపాతీ కాలుతుందని చెప్పేసి యాపిల్స్ అయితే కట్ చేసి పెట్టాను. సో వాళ్ళకి బ్రేక్ బాక్స్ కోసం ఫ్రూట్ అయితే ఈరోజు వేస్తున్నాను. ఒకరోజు ఫ్రూట్ వేస్తాను, ఒకరోజు స్నాక్ వేస్తాను, ఒకరోజు ఇడ్లీ కానీ చపాతీ కానీ అలా వేస్తూ ఉంటాను అనమాట. సో యాపిల్ అయితే పైన బ్లాక్గా అవ్వకుండా ఉండడం కోసం నేను దానిపైన కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. హనీ యాడ్ చేసి దానిపైన కొంచెం దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదండి, అంటే సినిమన్ పౌడర్ అని అంటారు. సో దాల్చిన చెక్కని పౌడర్లా చేసుకొని యాపిల్ పైన ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే యాపిల్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సినిమన్ ఫ్లేవర్తో యాపిల్ అయితే బాగుంటుంది. సో స్కూల్లో పెట్టేటప్పుడు మనకి యాపిల్ అనేది బ్లాక్ అయిపోతుంది, బాక్స్లో పెడతాం కదా. సో పిల్లలు అయితే తినరు, నచ్చదు. సో దానిపైన కొంచెం హనీ యాడ్ చేసి ఇలా పెట్టామంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది అండ్ వాళ్ళు ఈజీగా కూడా తినేస్తారు. సో పిల్లలకి ఇలాంటివి పెట్టేటప్పుడు మంచి మంచి టిప్స్ పాటించి వాళ్ళకి ఫుడ్ పెడితే కనుక ఈజీగా తినేస్తారు. మా పిల్లలు అయితే ఫుడ్ ఎంత పెట్టినా వాళ్ళు తినరు. సో ఫస్ట్ నుంచి వాళ్ళకి ఫుడ్లో కొంచెం వీక్ అనమాట. సో వాళ్ళ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు కదా అని చెప్పేసి నేనైతే దీపం అయితే పెట్టేస్తాను. ఫ్రైడే కదా కంపల్సరీ దీపం అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే కిందమ్మ దైవంకి దీపం పెట్టుకుని దండం పెట్టుకున్నాను. తర్వాత పైన కూడా చక్కగా పటాలన్నిటికీ నీట్గా పువ్వులతో అలంకరించుకొని పైన కూడా దీపం పెట్టుకొని నైవేద్యం వచ్చేసి అరటిపండు పెట్టేశానండి. ఫ్రైడే కదండి కంపల్సరీ దేవుడికి కొబ్బరికాయ అయితే కొడతాను. నేను మండే, సాటర్డే, ఫ్రైడే కంపల్సరీ దేవుడికి కొబ్బరికాయ కొడతాను. సో పిల్లలు ఇలా ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో నేనైతే నిమ్మకాయలు తీసుకున్నాను. సో చిన్న చిన్న నిమ్మకాయలు వచ్చేసి అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తాం కదా. సో అది గుచ్చుకుంటున్నాను, అంటే టెంపుల్కి వెళ్తాను కదా. సో టెంపుల్లో ఇచ్చేస్తాను అనమాట. కొన్ని పెద్ద నిమ్మకాయలు వచ్చేసి నిమ్మ దిప్పల్లో నేను దీపం పెడతాను కదా, రాహుకాల దీపం, వాటి కోసం అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను నిమ్మకాయల దండ అయితే గుచ్చుకుంటున్నాను. మనకి అమ్మవారికి పెద్దగా దండ వేయాలంటే దగ్గర 200-300 నిమ్మకాయలు అయితే అవుతాయి. సో చిన్న దండ ఒక 25 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. దండ గుచ్చుకొని నేనైతే దాన్ని సిద్ధం చేసి బ్యాగ్ అంతా రెడీ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ టెంపుల్కి రాగానే గజస్తంభం దగ్గర దీపం పెట్టుకున్నాను. సో దీపం అయిపోయిన తర్వాత రాహుకాల దీపం కూడా పెట్టేసుకున్నానండి. గజస్తంభం దగ్గర దీపానికి రాహుకాల దీపంకి రెండింటికి కలిపి ఒకసారి హారతి అనేది ఇస్తున్నాను. ఎందుకంటే రాహుకాల దీపం కూడా మనం టెంపుల్ లోపల పెట్టాము, బయటనే పెడతాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు షేర్ చేశాను. రాహుకాల దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి, దానివల్ల లాభం ఏమొస్తుంది, మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఎవరైనా నా వీడియో చూస్తుంటే ఒకసారి చెక్ చేయండి, లేదంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రాహుకాల దీపం పెట్టడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రాహుకాల దీపం అయిపోయిన తర్వాత బియ్యం పిండిలో నెయ్యి ఒత్తేసి దీపం కూడా పెట్టుకున్నానండి. ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ నేను బెల్లం దీపం
రాహుకాల దీపం బియ్యం పిండితో ఒత్తి చేస్తారు కదా, ఆ దీపం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు గుళ్ళో అమ్మవారికి పూజ చేస్తున్నారు అండ్ కుంకుమ అర్చన కూడా అవుతుంది. నేనైతే టెంపుల్లో అయితే కూర్చుని పని కుంకుమ అర్చన చేయించుకోలేదు, ఎలాగ లలిత సహస్రనామాలు అవి చదువుతున్నారని చెప్పేసి గుళ్ళోనే ఒక 1 అవర్ వరకు కూర్చుని పని. చూసారా ఎంత జనం ఉన్నారో, అసలు టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు. సో ఆ రోజు అమ్మవారిని లలితాదేవి కింద అలంకరించారు అన్నమాట, చాలా నిండుగా ఉన్నారు. సో నేనైతే రాహుకాల దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాను. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసానండి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క, అండ్ ఇంకో పక్క కొన్ని ఐటమ్స్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు మనం ఎటువంటి హడావడి లేకుండా ఈజీగా మనం కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మసాలా పౌడర్స్ అవి యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను శనగపప్పు కొన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్ ఏమీ వేయట్లేదు, జస్ట్ డ్రై రోస్ట్ మాత్రమే చేస్తున్నాను. ఇలా పలుకులు తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా మనకి 1 మంత్ 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఫ్రై చేసి పెట్టేసుకుంటే, ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్నాక్స్ అవి తినేటప్పుడు ఈ పల్లీల్లో కొంచెం ఉప్పు, కారం అండ్ కొంచెం ఆయిల్ వేసుకుని చాట్ మసాలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడతారు. సో పానీపూరి అవి చేసేటప్పుడు కానీ, మురి మిక్చర్ కానీ చేసేటప్పుడు కానీ, అలాంటప్పుడు అయితే మనం టక్మన్గా చేసుకొని పెట్టుకుంటే ఇంట్లో మనకి ఎప్పుడైనా స్నాక్స్ అవి తినాలనిపించేటప్పుడు సమయానికి ఏమీ అందుబాటులో ఉండవు. సో ఇలా పల్లీలతో మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాట్ టైప్లో చాలా బాగుంటుంది. ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అందుకే నేను ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టేస్తున్నాను. సో పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి జీలకర్ర పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నానండి. కొన్ని మసాలా పౌడర్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది. మసాలా పౌడర్ కాబట్టి మనకి 2 మంత్స్ 3 మంత్స్ వరకు స్టోర్ అవుతుంది. స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. అప్పటికప్పుడు కర్రీలోకి మనం ప్రిపేర్ చేసి వేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఇలా ముందుగా చేసి పెట్టుకుంటే పాడవదు అండ్ మనకి ఫ్రెష్గా ఉంటుంది అండ్ మంచి అరోమేటిక్ స్మెల్ కూడా వస్తుంది. నేనైతే జీలకర్ర ప్యాకెట్ తీసుకున్నాను. అందులో ఒక 1/2 kg వరకు జీలకర్ర ఉంటుంది. సో జీలకర్రని అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడు జీలకర్ర అనేది ప్రతి దగ్గర బాగా రోస్ట్ అవుతుంది అండ్ స్మెల్ కూడా మనకి మంచిగా వస్తుంది. సో జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ తర్వాత ధనియాల ప్యాకెట్ తీసుకున్నాను. సో ధనియాలు కూడా సేమ్ ఒక 1/2 kg ప్యాకెట్ వరకు ఉంటుంది. అది కూడా నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ పౌడర్స్ చేసి నేను ముందుగానే పెట్టుకుంటానండి. ఎందుకంటే 1 మంత్ కార్తీక మాసంలో మేమైతే నాన్ వెజ్ తినలేదు. నాన్ వెజ్లోకే కాదు, వెజ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తూ ఉంటాం కదా. సో అప్పటికప్పుడు చేసుకునే కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో కిచెన్లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి వంట అనేది తొందరగా అయిపోతుంది అండ్ మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒక పక్క ధనియాలు వేపుతూ ఇంకొక పక్క రైస్ అయితే పెట్టానండి. సో పిల్లలకి రైస్ ఎలాగా లంచ్కి ఉండాలని చెప్పేసి ఒక పక్క రైస్ కూడా పెట్టుకున్నాను. సో ధనియాలు అయితే వేగిపోయి అవి కూడా ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకున్నాను. ఈ 3 మనకి బాగా చల్లగా అవ్వాలండి. ఈ 3 కాదు, బిర్యానీ మసాలా పౌడర్ కానీ, చికెన్ మసాలా పౌడర్ కానీ ఇలాంటివి కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. వంటగదిలో ఎక్కువసేపు ఉండాలన్నా కూడా మనం ఉండలేం కాబట్టి ఇలా ముందుగా చేసి పెట్టుకున్నామంటే వంట కూడా మనకి 10 నిమిషాలు అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. దీనైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇవన్నీ మనం ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి. ఎక్కువసేపు బయట ఉంచితే ఆ స్మెల్ అనేది పోతుంది. సో ఫాస్ట్గా చల్లగా అయితే చూసుకొని ఇవి ఒక కంటైనర్లోకి వేసేసుకోవాలి. పలుకులకైతే నేను మొత్తం పైన పొట్టంతా తీసేసాను. పలుకులు ఇలా వేయించుకొని పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా చట్నీ కావాలనుకున్న టక్కమని పలుకులు అలాగా వేయించుకున్నాం కాబట్టి మిక్సీ జార్లోకి కొంచెం పలుకులు, 2 ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పలుకుల చట్నీ అనేది 1 మినిట్లోనే అయిపోతుంది. ఇలా చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో తర్వాత జీలకర్ర పౌడర్ని కూడా ఒక ఎయిర్ కంటైనర్లో సీసాలోకి వేస్తున్నాను. నేనైతే ప్లాస్టిక్ అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తానండి. మ్యాక్సిమం యూస్ చేస్తే స్టీల్ కానీ గాజు బాటిల్స్ కానీ యూస్ చేస్తాను. కొన్ని అయితే డీమార్ట్లో తీసుకుంటాను అండ్ కొన్ని వచ్చేసి అమెజాన్లో తీసుకుంటాను. సో గాజు బాటిల్స్ అయితే మనకి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, ఇరిగిపోతుంది అనే భయం అయితే ఉంటుంది. సో గాజు అయితే మంచిది, ప్లాస్టిక్ అయితే ఇప్పుడు ఎక్కువ యూస్ చేయకూడదు కాబట్టి ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ తర్వాత వచ్చేసి 3 ఒక్కొక్క బాటిల్లోకి వేసేసుకున్నాను. జీరా పౌడర్ అయితే నాకు ఒక బాటిల్కి వచ్చింది అండ్ తర్వాత ఒక చిన్న గాజు సీసాలోకి వచ్చింది. అండ్ ధనియాల పొడి కూడా ఇలాగే బాక్స్లోకి వేసి పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ మనకి కనీసం ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయినా వస్తాయండి. ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా మనకి పాడవుతుందని భయం ఉంటే చక్కగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు.
ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ వంటగదిలో ఎక్కువసేపు ఉండాల్సిన పని కూడా ఉండదు. ఎలాగా మనకి పండగ అయిపోయిందంటే కంపల్సరీ సమ్మర్ వచ్చేస్తుంది ఉగాది, అప్పుడు కిచెన్లో అయితే అస్సలు ఉండలేము కదా మనం. సో అందుకని ఇలాంటివన్నీ ముందుగా చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. తర్వాత బిర్యానీ మసాలా అయిపోయింది. సో బిర్యానీ మసాలా కోసం నేను హోల్ బిర్యానీ మసాలా సామాన్లు అయితే తీసుకున్నాను. సో ఇవి కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను. నా దగ్గర ఏంటంటే ఐటమ్స్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను. దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు, ఇలాచీ, పట్ట, కొంచెం గసగసాలు అండ్ కొన్ని అనాస పువ్వు అంటారు కదా, సో అది అండ్ స్టార్ అనాస్, ఇవన్నీ సేమ్ రేషియోలో తీసుకున్నాను. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎంత బాగా రోస్ట్ చేస్తే బిర్యానీ మసాలా పౌడర్ అనేది అంత స్మెల్ వస్తుందన్నమాట. సో మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి ఇలా ముందుగా వేయించి పెట్టుకొని మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ బిర్యానీస్ అండ్ ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. అంటే బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగించుకుంటేనే మనకి స్మెల్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను. స్పైసెస్ అన్నీ మనం మిక్సీ పట్టేటప్పుడు ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఇంకొంచెం స్మెల్ రావడం కోసం ఇందులో మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేయండి. అది వేయడం వల్ల పౌడర్ కూడా మనకి పాడవకుండా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. మీ అందరికీ ఈ టిప్స్ నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.